ఈ 10 ఆజ్ఞలు అనుసరిస్తే ఏమైపోతుందో తెలుసా? వాస్తవాన్ని అనుసరిస్తే నీతిమంతులు. కానీ నేను చదువుతాను తప్ప, వింటాను తప్ప, అనేక మంది బోధిస్తారు తప్ప నేను అనుసరించడం, బోధించేవాళ్ళు మాత్రం అనుసరించాలి. ఇప్పుడు ఇంకొకరు అది తప్పు, ఇదిగో దానికి ఎందుకు వాడు ఆ ధర్మశాస్త్రం ఆచరించిన వాడు పాపం తెలుసుకున్నా కానీ ఆ పాపమార్గుడు ఎవరు రక్షింపబడలేదు. కాబట్టి అది చూడడానికే మన పాపం మీద వస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడని ఎవరు సాధిస్తున్నారంటే అపోస్తలుడు పౌలు గారు సాధిస్తున్నారు. ఈ తెలుసు అసలు తెలుసుకోవాలంటే కనుక అప్పట్లోనే యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తప్ప ఆయన ప్రాణం పెట్టి ఎదుగు తప్ప అక్కడ సువార్త ప్రకటించబడుతుంది యోధా సమయ ప్రాంతాల్లో. అలాంటి సంఘాన్ని హింసించేవాడు అంటే పౌలు గారే. ఎందుకు హింసించాడంటే ఇది కూడా ఏమంటారు తెలుసా? నేను యూదులే, మా మతాగ్రంథం తప్ప, మా ధర్మశాస్త్రం తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, ఉండేదని అనుసరించకూడదు, మేమే గొప్పలైనటువంటి యూదయ్య అనేటువంటి గర్వంతో ఏం చేయడం తెలుసా? విడిపోయారు. ఇప్పుడు చాలా మంది వాకింగ్ చెప్పినప్పుడు ఏమంటారు తెలుసా? నేను సాగుని నాకు వాకింగ్ చెప్పవలసిన లేదు, సగం ఐదు ప్రారంభం నుంచి ముగింపు వరకు అంతా తెలుసు, నువ్వు చెప్తే అవసరం లేదు. మరి ఏమంటారు? అలానే వాళ్ళు ఏమంటారు? యోధా మతపరమైన గర్వంతో ఉన్నారు, వీళ్ళు అలాగే అంటారు. వాస్తవానికి చిన్న సాగుడైనా పెద్ద సాగుడైనా భేదం ఏమి లేకుండా బోధించబడాలంటే అందరూ దేవునితో పిలువబడిన వారు మాత్రమే. వీళ్ళు గొప్పలు లేదు, ధనికం లేదు, పేదలు లేదు, విశ్వాసం చేత కలిగించబడిన వారు మాత్రమే. ఇప్పుడు అహంకారంతో వెళ్ళినటువంటి పౌరులు కూడా అలాగే వెళ్తూ ఉంటే, సమస్యలో క్రైస్తవులు హింసించడానికి బయలుదేరి వెళ్తూ ఉంటే క్రూరుడైనటువంటి ఆ యొక్క పౌరులకి అసౌలకి దేవుడి యొక్క దర్శనం కలిగింది. దేవుడితో మాట్లాడాడు, అతను వస్తాడు, తన పాప జీవితం మీద తెలుసుకున్నాడు. అప్పటిదాకా అనుకున్నాడు నేనే నీతిమంతుడిని, అనేక మంది నాకు చెప్పినా నాతో కేవలం ఎందుకంటే అంత వాక్యత ఉంది నా దగ్గర, అంటే జ్ఞానం ఎందుకంటే నేను యూదులను ఎంతమంది అయినా బోధించాలని ధర్మంతో వ్యక్తికి దేవుడు ఏం తెలుసా? తన దర్శనకి తనలో ఉన్నటువంటి పాపం తెలుస్తున్నాడు. ఏ పాపం చెప్పండి? వేరే గొప్పటువంటి గర్వంతో ఏం తెలుసా? అది ఇప్పుడు తెలుసుకున్నటువంటి అతను ఎలా మార్చిపడ్డాడు? ఎలా మార్చిపడ్డాడు? ఒకప్పుడు హింసకుడుగా దోషుడుగా ఆయన ఎలా మార్చిపడ్డాడు? చెప్పండి, ఎలా మార్చిపడ్డాడు? దేవుడి కృప చేత దేవుడి దాసునిగా పిలువబడ్డాడు. నువ్వు ఒప్పుకుంటావా? నువ్వు సహించుకుంటావా? అంటే కనుక ఒక వ్యక్తిని దేవుడైనా క్షమించలేవు కానీ మానవుడు క్షమించడు. క్షమించాలని అంటారు కానీ క్షమించలేరు ఎప్పటికీ కూడా. ఇది సత్యం. దేవుడైనా పాపి ఎంత గొడవ పాపైనా క్షమించలేదు కానీ అంత గొడవ పాపి దేవుడు ఏం తెలుసా? నీతిమంతుగా ఒక నిమిషంలో మాట్లాడతాడు. ఇక్కడ నీ దగ్గర తప్పు చేసినటువంటి వ్యక్తి దినవేళ నీతిమంతుగా మారిపోయి నీ పాదాలు చేస్తున్నా కానీ వాళ్ళు తప్పులే పడతాం. అందుకే ఈరోజు దేవుడి నీతిలో మనకు అర్థం అవ్వాలి. అలా మార్చబడినటువంటి పౌలు గారు రోమా సంఘానికి పత్రిక రాస్తూ ఆ ఉన్నటువంటి రోగులు ప్రజలందరికీ వార్తలు ప్రకటిస్తూ ఉంటే అంటారు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చేవారు, నువ్వు ఏం చెప్తున్నావు, మాకు ఏ ప్రాంతం నుంచి వచ్చావు మాకు తెలుసు కానీ నువ్వు యూదులు అయితే అయ్యావు కానీ నేనేంటో తెలుసా? ఆ యొక్క ధర్మశాస్త్రం అంతా వర్తమానం కూడా పేపర్ చేస్తాం. ఇప్పుడు మాకు ఏ చెప్పవసరం లేదు. మేము ఎవరో తెలుసా? అబ్రహాము సంతానం. ఇప్పుడు ఎందుకు అబ్రహాం గురించి మాట్లాడాల్సి వచ్చిందంటే, ఎందుకు ఇప్పుడు అబ్రహాం గారి గురించి పౌలు గారు మాట్లాడుతున్నారు? ఎందుకంటే మన మూల పురుషులకు అబ్రహాముకి ఏమి తెలిసినందుకు అబ్రహాము ప్రియవంతుగా నీతిమంతుడని తీర్చబడిన దానికి అతిశయ కారణము కలిగిన మీరు అబ్రహామును బట్టి మేము అబ్రహాం గారు ఉన్నటువంటి పిల్ల చెప్పుకుంటారు కదా. ఆయన వంశంలో 2
మేము దైవజనులు పెట్టమండి వాక్యం మీకు తెలుసు, మీకు వాక్యం అంటాం. అలాగే చెప్పుకుంటా పేరు గొప్ప, ఊరు చూస్తే ఏం లేదంట, అంత శూన్యం. పేరుకే విశ్వాసులు, అందులో విశ్వాసం. అలాగే జీవితం ఎందుకురా మీకు ఇంత ఆశ్చర్యం అంటే మేము అబ్రహాము గారి సంతానము. అసలు అబ్రహాము నీతిమంతుడు కదా, వీడు అబ్రహాము నీతిమంతుడు. ఓకే, అతనికి ఏం జరిగింది? నీతిమంతుడు కనుక ఆయనకి దేవుడికి ఇచ్చేస్తుంటే, నీతిమంతుడిని పిలిపించేస్తుంటే ఏమయ్యేవాడు తెలుసా? అబ్రహాము నీతిమంతుడు కనుక దేవుడు ఆయన్ని ఏం చేశాడు? చెప్పాలి